శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసిన అన్ని కూడా చేసాం. ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్ గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్పినటువంటి యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్ లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్ని మా ప్రోగ్రాంలో అన్ని మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీన్ని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే గాని జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాల పైచిలకు వాళ్ళు అసలే అడగకండి. ఎందుకంటే మీరు గొప్ప వాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్ని తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి. జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి. జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. తక్కువ వ్యయం, ఎక్కువ ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం ప్రతికూలతలు కాస్త అధికంగానే ఉన్నాయి. అందుకని అనుకూలతలు లేకలేదు. జాగ్రత్త ఉండడం కోసమే చెప్తున్నాము. మే 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం అంతా దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. శని 7వ స్థానంలో లోహమూర్తిగా సంహరిస్తున్నాడు. రాహుకేతులు సంవత్సరం అంతా ఈ 8వ ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకునేటప్పుడు, చిట్ ఫండ్స్ తీసుకునేటప్పుడు, బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చేసి పెట్టండి, లేదా అది మిమ్మల్ని రుణ బాధల్లో ముంచుతుంది. రుణ బాధలు పెరిగే అవకాశం, ధన నష్టం, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారాలు మందకోడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలకి ప్రయత్నం చేయకండి, ఉన్నదే చాలు. రుణదాతల ఒత్తిడి, మీకు ఇచ్చిన వాళ్ళు కొంచెం ప్రెషర్ ఇస్తారు, మనశ్శాంతి లేకుండా ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త.
సంవత్సర ద్వితీయంలో కాస్త అనుకూలంగా ఉంది. భారీ పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా స్వల్ప లాభాలు కనిపిస్తాయి. కొత్త వ్యాపారం చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత బ్యాంకు రుణాలు ప్రయత్నించే వారికి కూడా అనుకూలం. రావాల్సిన డబ్బులు కానీ మొండి బకాయిలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో, లోన్ తీసుకోవడంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. డాక్యుమెంట్స్ చూసి సంతకం పెట్టండి. లావాదేవీల విషయాల్లో ఎవరిని నమ్మకండి. పత్రాలు, విలువైన పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆచి తూచి మాట్లాడండి. కలహాలు, విభేదాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. తొందరగా కొలికి రావు ఈ సంవత్సరము. ఆస్తి వివాదాలు కానీ, భూ వివాదాలు కానీ పెద్దల సమక్షంలో పరీక్షించుకుంటే మంచిది. వివాహ యత్నాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. వివాహం కాని వారికి కార్తీక మాసం తర్వాత మీకు యోగం ఉంది. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ప్రారంభంలో వివాహాది శుభ కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉన్నాయి. ప్రేమికలు వివాహాలు ఆలస్యంగా జరుగుతుంది లేదా ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అక్టోబర్ తర్వాత మంచి సాఫల్యం దొరుకుతుంది. విద్యార్థులు విద్య కోసం నిరుత్సాహం కాస్త తప్పదు. కష్టపడాలి, బాగా కష్టపడాలి. చదువులో కొంచెం కాదు, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కానీ బద్ధకం, నిర్లక్ష్యం దానివల్ల పెద్ద మిస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప విదేశాలకి వెళ్ళకండి, మంచిది కాదు. విజాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కొన్ని సమయాల్లో ఉంటాయి, జాగ్రత్త. ఆరోగ్యం కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఉపాధ్యాయులకి పదోన్నతి, స్థానచలనము లేదా మీరు కోరుకున్న దానికంటే వేరే స్థలానికి ట్రాన్స్ఫర్స్ అయ్యి అది కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి జూలై తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐటీ రంగం వారికి టెన్షన్ 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 టెన్షన్. అధికారులకు కింద స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవదు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగాలకి మిశ్రమం. ఆగస్టు, అక్టోబర్ నుండి ఫిబ్రవరికి కొంత అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వాళ్ళకి అభివృద్ధిగా ఉంటుంది, రెండు పంటలు కూడాను. వైద్య, మెడికల్ రంగం వారికి ఆటుపాట్లు ఉన్నా అధిగమిస్తారు. న్యాయ, సాంకేతిక, సినిమా, టీవీ, మీడియా రంగం వారికి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కాస్త నిరాశాజనకంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు కాస్త మిశ్రమంగా ఉంది. నూతన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో వెళ్లే రాజకీయ నాయకులకి ఇదొక చిరుగడ్డు కాలం, జాగ్రత్త. బంగారంపై పెట్టుబడి పెట్టండి. మెజారిటీ, ఈ రాజకీయ నాయకులు మెజారిటీ గేమ్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంచనా వేయడం అంత ఈజీ కాదు కాబట్టి జాగ్రత్త. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నంబర్ 3 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చామని ఛాయ్ రంగును ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా చెప్పాలనుకుంటే ఈ యొక్క నంబర్కి, కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి వివరాలు. విజయవస్తు. మా ఛానల్లో వస్తే ప్రతి కార్యక్రమాలని మీరు చూస్తున్నారు. చూడడం కంటే కూడా ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీకు ఎన్నో కార్యక్రమాలు మేము చెప్తున్నాం కదా, మాకు ఇచ్చే ఒకే ఒక గిఫ్ట్ ఏమంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మా ఛానల్ని లైక్ చేయడం. మీరు చేస్తూ మీ మిత్రుల చేత చేయిస్తున్నారు. ఇదే ఈ సంవత్సరం ఉగాది నాడు గురువు గారికి ఇచ్చే గురుదక్షిణ అనుకోండి. ప్రారంభిద్దాం. సద్గురు జ్యోతిషాలయం గత కొన్ని ఏళ్లుగా మాస ఫలాలన్నింటినీ కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనేది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. అసలు ఉగాది అంటే ఏంటి, ఎందుకు ఉగాది చేయాలి, ఉగాది రోజే ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి, ఉగాది రోజే సంవత్సరం ఎలా ప్రారంభమైంది, అసలు ఇది ఎలా పుట్టింది, ఈ యొక్క కృతువు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికైనా శాస్త్ర ప్రమాణం ఉందా అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఉగాది అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారనుకుంటే ఉగాది అనేది ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి, కాలానికి ప్రారంభమైనటువంటి అంశం కాబట్టి ఈ ప్రారంభాన్ని తెలుగు వారంతా చక్కగా పండుగగా చేసుకుంటారు.
ఇది ఉగాది అనేది కాలపురుషుని యొక్క పండుగ కాబట్టి ఇది ఉత్సవంగా భావిస్తాం. కాలం ఆవశ్యకత ఉంది. వ్యక్తి జీవన అవసరాలకు వీలుగా దాన్ని వ్యవహితం చేసుకొని ప్రక్రియలు అనేక విధాలుగా దాన్ని విభజించుకుంటూ ఉంటారు. ఎలా? కాలాన్ని గమనించే విధానంలో వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనసే అన్ని కర్మలకు మూలమని గ్రహించారనమాట మన తెలుగు వారంతా కూడాను. చాంద్రమానాన్ని ప్రమాణం స్వీకరించుకుంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారము చంద్రుడు మనఃకారకుడు. చాంద్రమానంలో పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఈ మాసాల పేర్లన్నీ కూడా పెట్టబడుతుంది అనమాట. చిత్తా పౌర్ణమి నాడు వస్తే చైత్రమాసం, విశాఖ పౌర్ణమి నాడు వస్తే వైశాఖం. ఇలా రాని సమయంలో ఏ మాసం యొక్క పేరులో ఆ రోజు పౌర్ణమి రాకపోతే దాని అధిక మాసంగా భావిస్తుంటాం. వైదిక మంత్రాల్లోనే ఈ మాసాలకు ప్రసక్తి మనకు కనిపిస్తుందంటే ఎంతో కాలానికి పూర్వమే సౌర చంద్రమానాల వినియోగం మన వారు చేసేవారికి మనకు స్పష్టత అవుతుంది. గ్రహాలలో ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. గురుడు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ రెండింటిని కనిష్ట సామాన్య గణిజం 60 కావడం వల్ల చాంద్రమానంలో సంవత్సరాలు కూడా 60 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది. ఈ 60 సంవత్సరాలు మళ్ళీ మనం సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, యుద్ధోత్సరం, అనువత్సరాలుగా భాగం చేస్తే ఇది పంచవర్షాత్మక యుగంగా చూసుకుంటే 60 సంవత్సరాల్లో మళ్ళీ 12 విభాగాలుగా కనిపిస్తాయి. యుగ్మం అంటే జంట. శరీరంలో కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు, చెవులు ఇలా మొదలైన జ్ఞానేంద్రియాలు జంటగా పనిచేసే స్పష్టమైన సమాచారాన్ని స్వీకరించగలుగుతాం. కాలంలోనూ రాత్రి పవలు ఆయనాల్లోనూ జంటగా కనిపిస్తుంటాయి. అదేవిధంగా అధిక మాసంలో జంట ఏర్పడే 5వ సంవత్సరానికి కాలానికి పంచవర్షాత్మక యుగం అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో యుగం అనేది జంట అర్థం నుండి కాలార్థంగా మార్చబడింది. ఉగాది అంటే ఇదే యుగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలానికి ప్రారంభమైనటువంటి అంశం. ఈ ప్రారంభమైన తెలుగు వారంతా చక్కగా పండుగగా ఆచరిస్తారు. ఆ రోజే అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. వసంత ఆగమోత్సవ వేడుకల్లో నిర్వహించే ఈ ఉత్తమమైనటువంటి రోజు ఎన్నో శుభసూచకాలతో కోరుకుంటాం అనమాట. అనేక ధర్మ గ్రంథాలు, వ్రత గ్రంథాలు ఉగాది నాడే వైజ్ఞానాన్ని తెలియవలసిన పనులు కూడా నిర్దేశించారు. దీనికి ఎలా ఉంటుంది అంటే ప్రతి గృహంలోనూ ధ్వజారోహణం, తైలభ్యంగ స్నానం, నవవస్త్రాభరణం, దమనేన బ్రహ్మపూజనం, సర్వాచాత్కర మహశాంతి, పౌరుష ప్రతీతం వ్రతం, నింబకుసుమ భక్షణం, పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం, ప్రసాద ప్రారంభం, రాజదర్శనం, వసంత నవరాత్రి ప్రారంభం. ఈ విధంగా అనేక అంశాలు ఉగాది నాడు చేయవలసిన కృత్యుల్లో ప్రధానంగా చేశారు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నివర్తించే ఏమేమి ఉంటాయంటే మనం అందరం చేసుకునేది ఉగాది పంచాంగ శ్రవణం, పచ్చడి, ఏదైనా దేవాలయానికి వెళ్ళడం. ఇంకా చాలా కూడా దీని గురించి మనము చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతం అంటే ఈ సంవత్సరము పేరు వచ్చేసి క్రోధినామ సంవత్సరం. 2024 ఏప్రిల్ 9 నాడు వస్తుంది. ఏప్రిల్ 8 సోమవారం కొత్త అమావాస్యతో శోభకృతనామ సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొగతిరి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్నందున ఉగాదిగా నిర్ణయించారు. ఏమని చెప్పారు? ఎలా వచ్చింది ఇది? అగస్య ఆది ఉగాది. ఉగా అంటే నక్షత్రం యొక్క గమనం. దీనికి ప్రారంభం ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్క ప్రకారం 4, 3, 2 సుమారుగా 7 సున్నాలు అంటే చూసుకోండి 4,32,4,32,00,000 సంవత్సరాలు. ఈ నోటి కూడా తిరగట్లేదు ఆ సైబర్లతో. రాత్రి కూడా ఉంటే బ్రహ్మకు ఒక రోజు 86,40,00,000 సంవత్సరాలు అన్నమాట. ఏ బాబాయ్, ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్టు బ్రహ్మకు లెక్క. అంటే 3,11,40,00,000 సంవత్సరాలు. ఇలా 100 ఏళ్ల బ్రహ్మ ఆయుష్ ఇంత. ఇప్పుడున్నది 7వ బ్రహ్మ అంటే ఇన్ని ఇవాళ అయిపోయాయి.
ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయసు 51 సంవత్సరాలు. కలియుగం ప్రమాదినామ సంవత్సర చైత్ర శుద్ధ పాఠ్యం రోజు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమైన చెప్పాలి అంటే 19 కోట్ల 197 29 49 114 సంవత్సరాలు నంబర్ పరంగా చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాము. ఈ రోజే వేదాలని రక్షించే రోజు కూడా. మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసుని రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది. శ్రీరాముడు విక్రమాదిత్య శాలివాహన పట్టాభిషేకుడై రోజు కూడా ఉగాది. ఎంత అద్భుతం! వరాహమిదుడు పంచాంగాన్ని జాతికి అంకితం ఇచ్చిన రోజు కూడా ఉగాది రోజే. తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి మరి అన్ని చెప్పుకుంటున్నాం కదా. 24, 25 తెలుగు సంవత్సరం పేరు క్రోధి. తెలుగు సంవత్సరాల మొత్తం 60 ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తయి ఒక ఆవృతం పూర్తయినట్టు మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనక విభిన్న వాదనలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలు, వారిలో సాందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి పేర్లు తెలుగు సంవత్సరాలకు పెట్టారని ఒక కథ ఉంది. నారదుని యొక్క సంతానం పేర్లు వీటికి పెట్టారని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్ష ప్రజాది కుమార్తెలు పేరు కూడా ఇవే అని చెప్పి అదొక కథ ఉంది. ఉగాదికి ఈ 60 సంవత్సరాలకి ఇన్ని పేర్లున్నాయి. ఈ పండుగ తెలుగువారు చాంద్రమాన అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. కర్ణాటకలోను ఉగాదిగానే పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పావడ అనే పేరుతో పిలుస్తారు. తమిళనాడులో పుత్తాండ్ అని పిలుస్తారు. మలయాళీలు విషు అని పిలుస్తారు. సిక్కులు వైశాఖి గాను, బెంగాలీలు పాయిల్ గాను, వైశాఖ్ గాను జరుపుకుంటుంటారు. అంటే రకరకాలుగా ప్రతి ఒక్కరు వారి వారి యొక్క రాష్ట్ర ప్రకారం ఆ కొత్త సంవత్సరానికి చాలా విశేషమైనటువంటి పిలుస్తారు. ఈ ఉగాదితో ప్రారంభమయ్యే క్రోధినామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. సరే, ఏం చేద్దామండి? ఈ ఉగాది రోజు ఏమేమి చేయాలి? తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఉగాది ఇక్కడ ధనిక పేద చిన్న రాజు పేద లేదు, ప్రతి ఒక్కరు జరుపుకుంటారండి. తెల్లవారుజామున సూర్యోదయాత్పూర్వం నిద్ర లేవడం, తైలాభ్యంగన స్నానం. చిన్నప్పుడు మీకు అందరికీ గుర్తుందా? తల్లి మన నానమ్మలు అమ్మమ్మలు అంతా నూనె పెట్టి శరీరం అంతా నూనె పెట్టి మనకు మసాజ్ లాగా చేసి పెడుతుంటారు, ఎండకు నిలబెడుతుంటారు. అలాంటిది సంవత్సరం పొడుగున చేయకపోయినా కనీసం ఉగాది రోజు ఇది చేయాలి. మంచి నువ్వుల నూనెతో మంచిగా నూనె పెట్టుకొని ఎండకు నిలబడాలి కాసేపు. తర్వాత చక్కగా స్నానం, సీకాకాయతో స్నానం, టెక్నాలజీ ప్రకారం షాంపూ వగేరాలు. ఇంకేం గొప్పగా కనబడుతుందంటే పంచాంగ శ్రవణం కనబడుతుందట. నింబ కుసుమ భక్షణం, వేప పువ్వు పచ్చడి తినడం. ఋతు సంబంధంగా పండగ ఉగాది కావడం వల్ల తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడి తినాలి. మన శరీరంలో ఉన్నటువంటి రసాయన మార్పుడి ఆరోగ్యపరమైనటువంటి ఆ యొక్క నరాలని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఆ యొక్క వీటన్నింటినీ కూడాను. పాల్గొన శుద్ధ పౌర్ణమి తెల్లవారి మామిడి పువ్వుని తినాలని, ఉగాది నాడు వేప పువ్వు తినాలని చెప్పడం వల్ల ఆ రోజు ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేయడం ఆనవాయితీ. ప్రతి ఒక్కరింటిలో చూడండి ఉగాది పచ్చడి చేస్తారు. పక్కింటి వాళ్ళకి ఇస్తారు, ఎదురింటి వాళ్ళకి ఇస్తారు, పని వాళ్ళకి ఇస్తారు, పై వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు ఉగాది పచ్చడి. ఇక్కడ ఏం చెప్పాడు? వర్షౌదు భక్షణాం సర్క్రాంల కృతం. ఏం చెప్పారంటే ఆ యొక్క అన్ని రకాలైనటువంటి కలయికతో కూడినటువంటి ఉగాది నాడు సంవత్సరం వేప పువ్వు, చక్కెర, బెల్లం, చింతపండు, నెయ్యి కలిపి మొదటి జామునందే తింటే ఆ సంవత్సరం అంతా సుఖంగా జరుగుతుందని నమ్మకం మన యొక్క తెలుగు వారిది. సరే, అది తీసుకుంటాం. మళ్ళీ ఏం చేయాలి? పంచాంగ శ్రవణం. తిథివార నక్షత్రాలతో కూడిన పంచాంగాన్ని ఆ రోజు వినడం వల్ల ఆ సంవత్సరం అంతా ప్రణాళిక వేసుకుని మనం రూట్ మ్యాప్, ఒక డే ప్లాన్, మంత్లీ ప్లాన్, ఇయర్ ప్లాన్ వేసుకుంటాం కదా. ఇది ఏ సంవత్సరంలో వర్షం, ఏ నెలలో వర్షం వస్తుంది, ఎప్పుడు మూడాలు వస్తాయి, ఏ ముహూర్తాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉన్నాయి, ఏం చేసుకుంటే బాగుంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది వినబడే ఆ పంచాంగ శ్రవణం 5 అంగములతో కూడినటువంటి పంచాంగం అంటారు. సంవత్సరం ప్రారంభంలో సంవత్సరం యొక్క విశేషాలు అధ్యయనం చేస్తే సంవత్సరం తీసుకునే నిర్ణయాలన్నిటికీ ఒక శుభ సూచకంగా ఉంటుంది. పంచాంగాన్ని గురించి తెలుసుకోవడం అంటే సంవత్సరం సంబంధమైన అంశాల ముందు
జాగ్రత్త కోసం ప్రయత్నం చేస్తుంటే వర్షాలు పడే విధానం ఎలా ఉంటుంది, భూమి పండే విధానం ఎలా ఉంటుంది, ఏ ధాన్యాలకి విలువ పెరుగుతుంది, యుద్ధాలు వస్తాయా, పశు సంపద ఏమైనా ఉంటుందా, రాజు ఎవరు, మంత్రి ఎవరు, సస్యశ్యామలంగా ఉంటుందా, ఏమేమి తెలుసుకోవాలి, సంవత్సరంలో ఎలా మెలగాలి, మూడాలు ఎప్పుడు, గ్రహణాలు ఎప్పుడు, అవన్నీ చెప్పుకోవడమే ఈ పంచాంగ శ్రవణం యొక్క విశేషాలు. అన్ని వర్గాల వారిని ప్లాన్ అంటే ఒక ఇయర్ ప్లాన్ లాంటిది అనమాట. పంచాంగాలు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే పంచ అంగములు. భూమి నుండి ఆకాశంలో సూర్య చంద్రాదులు దూరాలను గణించే వారికి సంబంధించిన వివరాలు అందించే ఒక విజ్ఞాన శాస్త్రమే ఈ యొక్క పంచాంగం. ఒక రకంగా ఆకాశాన్ని అరిచేతిలో చూపిస్తున్నట్టే అనుకోండి. వర్షం బలానప్పుడు పడుతుంది, ఈ మాసం ఇప్పుడు వస్తుంది, అధిక మాసం ఇలా వస్తుంది, గ్రహణం ఇలా వస్తుంది, ఇవన్నీ కూడాను అరిచేతిలో చెప్పడమే ఈ యొక్క పంచాంగం. అది ఎటు అనామతిగా చెప్పడం కాదు, లెక్కతో సహా వేసి చెప్పడం అనమాట. ఇది దీని ఆధారంగా మన నిత్య నైమిక కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటాం. ఏం చెప్పాడు వేద ప్రమాణంలో? తిదేశ శ్రీమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణం కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమం. అంటే కాల విత్కృతిమాన్ దేవానుగ్రహాలభతే అంటూ తిథి శ్రేయస్సును, వారం ఆయుష్ను, నక్షత్రం పాప నివారణను, యోగం రోగ నివారణను, కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇవన్నీ వింటే ఈ పంచాంగ శ్రవణంలో బ్రహ్మ ఆయుర్దాయం మన నిత్య స్ఫూర్తి అంటుంది అనమాట. ఆద్య బ్రహ్మ ద్వితీయ వరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమే పాదే అస్మిన్ వర్తమానిన వ్యావహారిక చాంద్రమానైన స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరే చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపద్యామి. ఈ సంవత్సరం ఏమొచ్చింది? 9వ తారీఖున వచ్చింది, మంగళవారం నాడు వచ్చింది 2024. ఈ క్రోధినామ సంవత్సరం అంటారు దీన్ని. 60 సంవత్సరంలో ఇది 38వ సంవత్సరము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడాను. ఈ వైవస్వన్వంతరంలో 27 మహాయుగాలు గడిచిన తర్వాత 28వ మహాయుగంలో కలియుగంలో ఇప్పటికీ 5124 సంవత్సరాలు గడిచి ప్రస్తుతం 5125వ సంవత్సరంలో మనం ఉన్నాము. అవ్యవహితమైనటువంటి కాలాన్ని మన అవసరాలకు చాంద్రమాన రీత్యా విభజించుకుంటే 60 సంవత్సరాల ప్రమాణ కాలంలో వాటిలో ప్రస్తుతం 6వ యుగం అహిర్భక్తం శివదేవతాకమైనటువంటి జరుగుతున్నది. ఈ యుగంలో ఉండే 5 సంవత్సరాలు, ఈ సంవత్సరాల పేరు క్రోధినామ సంవత్సరం. వరుసలో ఇది 38వ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేయాలి? దాన ధర్మాలు చేయాలి, పేదలకి మంచినీటి చన్నీటి ఏర్పాటు చేయాలి, దాని యొక్క మట్టి కుండలు ఏర్పాటు చేసి దాహశాంతి చేయాలి, మజ్జిగ ఇవ్వాలి, గొడుగు ఇవ్వాలి, చెప్పులు ఇవ్వాలి పేదవాళ్ళకి. ఇలాంటి దానాలు చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతుంది. అన్నిటికంటే కూడా పెద్దవాళ్ళకు నమస్కారం చేయాలి, తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి, మీ ఇంటి గురువులని ఉచిత రీతిలో సత్కరించాలి. ఆ పంచాంగ శ్రవణం చెప్పిన తర్వాత ఆ గురువు గారికి గురుదక్షిణ ఇచ్చి నమస్కారం చేయాలి. మన ఇంటిలో పంచాంగం తీసుకొచ్చి మన ఇంట్లో పూజ చేయాలి, ఇంటిలో మామిడి తోరణం కట్టాలి, ఇంటి బయట కాషాయ జెండా ఎగరవేయాలి, పిల్లలకి అందరికి బహుమతులు ఇవ్వాలి, పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. ఇలాంటి కృతువులంతా కూడా చేస్తే ఉగాది నాడు ఒక మైత్రీయ భావన పెరిగి ఆ ఇల్లంతా కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉంటుందని శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఇది నేను చెప్పట్లేదండి, శాస్త్ర ప్రమాణం. ఉగాది యుగానికి ఆది రోజు. ఈ క్రోధినామ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతి కపిల తీర్థం దగ్గర ఉన్నటువంటి జీవకోన ప్రాంతంలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాము. ఉగాది రోజు మా ప్రేక్షక మిత్రులందరూ కూడా క్షేమంగా ఉండాలని మన దేవాలయంలో పూజ చేస్తాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రం. ఎప్పుడు పంచాంగ శ్రవణం కదా, ఈ వీడియో కొంచెం బోర్ కొట్టినట్టు ఉంటుంది. ఇవన్నీ చెప్పుకుంటుంది, ఇవన్నీ ఏం వింటామని. విని చూడండి.
నెక్స్ట్ జనరేషన్ కి మీ పిల్లలకి అందరికి ఇది వేసి చూపించండి. ఇంత గొప్పదా పంచాంగ శ్రవణం, దీనికి ఇంత కష్టం ఉందా, ఇలా వచ్చిందా ఉగాది, ఇలా చెయ్యాలా అనే ఒక నానుడి కోసమే ఈ యొక్క వీడియోని కొత్తగా మన యొక్క టీవీ ద్వారా దీన్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఖచ్చితంగా మంచి మనసున్న మీరు సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం కలిగిన ఉగాది గురించి తెలుసుకునే ఒక మహత్తరమైనటువంటి విశేషాన్ని ఫేస్బుక్ లోను, ఇన్స్టాలోను, వాట్సాప్ లోను షేర్ చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం నాడు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, అది కూడా మనం తెలుసుకోబోతున్నాం. తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం 38వ సంవత్సరంగా క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9 మంగళవారం నాడు ఉగాది ప్రారంభమైంది. ఆ రోజు నుంచి గోచార గ్రహస్థితులు అన్నింటిలో దృష్టి పెట్టుకొని ఒక సంవత్సర కాలం 12 రాసులకి 12 రాసులకి అశ్విని పర్యంతం మీనం వరకు ఉన్నటువంటి రాసులకు అందరికీ కూడాను ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనేది ఎలా ఉంటుంది అని కూడా చెప్పబోతున్నాం. ముందుగా మొట్టమొదటిది మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాలకు సంబంధించిన మీరు వృషభ రాశిగా పరిగణించబడుతున్నారు. మీ ఆదాయం 2, వ్యయం 8, జాగ్రత్త సుమి, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిశ్రమం, జాగ్రత్త. కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం సంబంధించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. సూపర్ కదా. రాజపూజ్యం 6, అవమానం 6, ఈక్వల్. సింహరాశి వారు మీరు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం యొక్క మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 2, వ్యయం 14, జాగ్రత్త. రాజపూజ్యం 2, అవమానం 2, ఈక్వల్. కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు సంబంధించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గా ఉంది కాబట్టి నో టెన్షన్. తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. జాగ్రత్త సుమి. వృశ్చిక రాశి వారు విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. 60-40గా ఉన్నారు, పర్వాలేదు, గట్టెక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ధనుసు రాశి వారు మూలా నక్షత్రం, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. సూపర్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ యొక్క ధనుసు రాశి వారికి వాళ్ళు నక్కదోక పట్టినట్టే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ, ధనిష్ట 1, 2 పాదాలకి సంబంధించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1, ఈక్వల్ గా ఉన్నారు. ఇక కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతవిష మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 14, వ్యయం 14,
రాజపూజ్యం 6, అవమానం 1. జాగ్రత్త సుమి. మీనరాశి వారు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రానికి సంబంధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. కొంచెం మిశ్రమంగా ఉంది, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం. ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మీకు తెలుసు, ఇంక మేము దాని గురించి డిస్క్రిప్షన్ చేయక్కర్లేదు. ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుతుంది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ఆదాయ వ్యయం 2 సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదిస్తారు, ఈ చేత్తో ఖర్చు పెడతారు. అంటే లాభ నష్టాలు 2 కూడా సమానంగా ఉంటాయని చెప్పొచ్చు. రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారి కన్నా గౌరవించేవారు ఎక్కువ ఉంటారు. అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొగిడేవారి కన్నా తిట్టేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం అవమానం సమానంగా ఉంటే గౌరవము అవమానము 2 ఈక్వల్ గా ఉంటుంది. ఈ రెండింటినీ కూడా బేరీజ్ చేసుకొని మీ నిత్య కర్మలు, నిత్య జీవితంలో ఎలా మెదలాలో సంపూర్ణ పంచాంగ విశ్లేషణ, రాశి ఫలిత విశ్లేషణ కూడా కమింగ్ ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది. విజయోస్తు.